గురు పౌర్ణమి పురస్కరించుకొని సాయిబాబా దేవాలయాలు మొత్తం కూడా సాయి నామ స్మరణలతో మారిపోతున్న పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయం నుంచి ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పరిస్థితి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నం అన్నదాన ప్రక్రియ కూడా ఉన్నదని కూడా ఆలయ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కూడా చెప్తున్న పరిస్థితి. కమిటీకి సంబంధించిన వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా ఈ రోజు గురు పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు ఎట్లా వస్తున్నారు సార్? దాదాపుగా ఒక 5,000 మందికి మేము అన్న ప్రసాదం తయారు చేసినాము. ఉదయం 5 గంటల నుంచి పూజా కార్యక్రమాలు మొదలైనవి. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ నిన్ననే స్టార్ట్ అయింది. నిన్న గోమాత పూజతోటి కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజు ఉదయం బాబాకి అభిషేకము, తర్వాత ఇప్పుడు అర్చన, దీని తర్వాత అన్నసంతర్పణ 9:30, 10 గంటలకు మొదలవుతుంది. అప్పటి నుండి దాదాపు 4 గంటల వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ప్రతి సంవత్సరం గత 30 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఇది నల్గొండ జిల్లాలో మొట్టమొదటి బాబా టెంపుల్. ఈ అంటే కంబైన్డ్ సంయుక్త జిల్లాలలో నల్గొండ, భువనగిరి, సూర్యాపేటలో కూడా ఇది ఇది. కాకపోతే ప్రస్తుతం చాలా బాబా టెంపుల్ వచ్చినాయి. కానీ మేము టోటల్ గా కూడా బాబా షిరిడి వాళ్ళ దాని ప్రకారం మేము పూజలు చేయడం జరుగుతుంది. భక్తులు కూడా పెద్ద ఎత్తున మనకు వచ్చేసి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా నిర్విఘ్నంగా జరిగింది. అందరికీ భక్తులకు బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు. షిరిడి తర్వాత నల్గొండలోని సాయిబాబా దేవాలయం కూడా చాలా ప్రత్యేకత ఉందని చెప్తున్న పరిస్థితి. జిల్లాల నుంచి, మన జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఆ భక్తుల రద్దీకి వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు ఇబ్బంది లేకుండా చాలా క్రమశిక్షణ తోటి ఇక్కడ మా వాలంటీర్స్ కూడా చాలా బాగున్నారు. ఈ రోజు మనం పోలీస్ సపోర్ట్ కూడా తీసుకున్నాము. పోలీస్ వాలంటీర్స్ కూడా ఉన్నారు. అది వాళ్ళందరూ కూడా అంటే బాబా మీద ఉన్న భక్తి విశ్వాసంతో ఏ మాత్రం ఇది లేకుండా చాలా డిసిప్లిన్ తోటి వస్తారు. బాబా దర్శనం చేసుకున్న తర్వాత భోజనాలు చేసేసి వెళ్ళిపోతారు. ఇదివరలో అయితే హైదరాబాద్ నుంచి వచ్చేది, ఇప్పుడు అట్లేం వస్తలేరు. ఎందుకంటే ఇది 30 సంవత్సరాల క్రితం ఉన్న మాట కదా. ఇప్పుడు చాలా టెంపుల్స్ అయినాయి. ఇవాళ నల్గొండలో ఒక 4 టెంపుల్స్ అయినాయి కాబట్టి ఇక్కడెక్కడ బైఫర్కేట్ అవుతున్నారు. ఈ చుట్టుపక్కల విలేజ్లకి వెళ్ళి వస్తారు. కాకపోతే నల్గొండ టౌన్ నుంచి మాత్రం ఎక్కువ ఇక్కడికి వస్తారు. మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. చాలా పవిత్రమైన దేవాలయం కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గిరిజన అచ్యుత టీవీ, నల్గొండ.